పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్. కేసినేని నాని ఎంపీ టికెట్ క్యాన్సిల్ చేసి కేసినేని చిన్నికి ఇచ్చి చంద్రబాబు కుటుంబాన్ని రెండుగా చీల్చాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నమ్ముకున్నాడు. టీడీపీలో ఉండి ఎన్టీ రామారావు తర్వాత ఎంతమంది బాగుపడ్డారో ఒక్కడి నలుగురు పేర్లు చెప్పమని చంద్రబాబు నాయుడిని. ఎదుగుతున్న మాధవరెడ్డిని చంపించాడు, ఎదుగుతున్న రమణాను చంపించాడు, దేవినేని రమణను, జిఎంసీ బాలయోగిని చంపించాడు. ఎవరిని బతకనిచ్చాడు? కేసినేని నాని వైసీపీలోకి వస్తారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. కేసినేని నాని రమ్మని మేము పిలవము, ఆయన వస్తే స్వాగతిస్తాం. కుప్పంలో ఎయిర్పోర్ట్కు పెట్టి అక్కడ నుండి కూరగాయలు సప్లై ఇస్తాం ప్రపంచానికి. అదేమన్నంటే ఆడు విజన్ ఉన్న నాయకుడు. నా బొచ్చు విజన్ ఉండేది వాడికి. మోడీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆడు మనిషి వచ్చినోడు వీరా నువ్వు. నీ అంత పనికి వాళ్ళ నా కొడుకు ఎవడని ఉంటాడా? ఇప్పుడు కేసినేని నాని ఎంపీ టికెట్ క్యాన్సిల్ చేసి కేసినేని చిన్నికి ఇచ్చి చంద్రబాబు కుటుంబాన్ని రెండుగా చీల్చాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడుకు మొదటి నుండి అలవాటే. ఏ కుటుంబం అయితే పచ్చగా ఉంటుందో ఆ కుటుంబాన్ని చీల్చడానికి అతని కంకణం కట్టుకున్నాడు. ఎన్టీ రామారావుతో కలిసి పనిచేస్తానని వేరే కాంగ్రెస్ నుండి వచ్చి కాళ్ళేళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవలేదా? ఆడికి జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే కదా చంద్రబాబు నాయుడికి. ఎక్కడ ప్రశాంతంగా చేయనిచ్చాడు? ఎవడన్నా ఎదుగుతుంటే కాళ్ళు పట్టుకొని లాగుతాడు. చిన్నితో ఉన్న నాళ్ళు ఖర్చు పెట్టించాడు. అతని ట్రాన్స్పోర్టేషన్ మొత్తం క్యాన్సిల్ చేయించాడు. ఆ డబ్బులన్నీ మరి చంద్రబాబు నాయుడికి ఇచ్చాడో లేక ప్రజలకు ఇచ్చాడో కేసీఆర్ నాన్నగారే చెప్పాలి. ఎంత ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు, ఎవరికి ఇచ్చావు? ఎవరైనా రైతులకు ఇచ్చావా, పేదలకు ఇచ్చావా, లేదు నువ్వు చంద్రబాబు నాయుడికి ఇచ్చావా? నువ్వే చెప్పాలి. కాబట్టి నీకు టికెట్ ఇవ్వడని ఇప్పుడు కాదు, 2 నెలల క్రితమే చెప్పేశాడు చంద్రబాబు నాయుడు. నీకు టికెట్ ఇవ్వడు, వాడు ఖచ్చితంగా ఎన్నుపోటుదారుడు, వాడంత పనికిమాలినోడు లేడని ప్రజలందరికీ తెలుసు. వాడి జీవితమే స్టార్టింగ్ నుంటే వాడు వెన్నుపోటుదారుడు. చంద్రబాబుని నమ్ముకున్నాడు. టీడీపీలో ఉండి ఎన్టీ రామారావు తర్వాత ఎంతమంది బాగుపడ్డారో ఒక్కడి నలుగురు పేర్లు చెప్పమని చంద్రబాబు నాయుడిని. ఎదుగుతున్న మాధవరెడ్డిని చంపించాడు, ఎదుగుతున్న రమణాను చంపించాడు, దేవినేని రమణను, ఎదుగుతున్న సెంట్రల్ స్పీకరు జిఎంసీ బాలయోగిని చంపించాడు. ఎవరిని బతకనిచ్చాడు వీడు? వాడి కుటుంబం తప్ప వాడి కొడుకు. రేపు అవసరమైతే కొడుకును కూడా చంపేసి వాడు పదవిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. వీడు ఇంకొక పార్టీని గురించి దీని గురించి మాట్లాడే అర్హత వాడికి అసలు లేనే లేదు చంద్రబాబు నాయుడికి. కేసినేని నాని వైసీపీలోకి వస్తారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. కేసినేని నాని రమ్మని మేము పిలవము, ఆయన వస్తే స్వాగతిస్తాం అంతవరకే. కానీ అయ్యా నువ్వు రా, మా పార్టీ మునిగిపోతుందని మేము ఎప్పుడు పిలవం. మాకు మునగాల్సిన అవసరం మా పార్టీకి లేనే లేదు. వస్తే స్వాగతిస్తాం, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మేము కాదని అనట్లేదు. ఆయన ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉందని మెచ్చుకున్న వ్యక్తి కేసినేని నాని. నీ పార్టీలో ఉన్న ఎంపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సూపర్గా ఉందని ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు. ఆయన పథకాలు, ఆయన చేసే కార్యక్రమాలు నాకు బాగా నచ్చినాయని ఎన్నోసార్లు కితాబు ఇచ్చాడు. మరి ఆ రోజు నువ్వు కేసినేని నాని తీసేయలేదే? ఆ రోజు కేసినేని నాని హెచ్చరించలేదే? నీకు నొప్పి కలిగితేనేమో ఇతరుల మీద నెట్టేస్తావు, ఎవరికైనా నొప్పి ఉంటే మాత్రం అది నాకుండా జరిగిందని మాట్లాడతావు. కేసినేని నాని చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచాడని ఒక వర్గం వాళ్ళు అంటున్నారు. కేసినేని నాని చంద్రబాబుకు ఎన్నుపోటు పొడవడం అనేది అది వాళ్ళ భ్రమ. నువ్వు ఎంతమందికి ఎన్నుపోటు పొడిచావు అది చెప్పవే? నువ్వు ఎంతమందికి ఎన్నుపోటు పొడిచి ఉంటావు? కేసినేని నాని నువ్వే తీసేస్తే ఆయన పక్కకు వచ్చాడు, కానీ ఆయన అంతటా ఆయన పోయాడా? నువ్వు తీసేసావు. నీవు మీటింగ్లోకి రావద్దన్నావు, దాంట్లో జోక్యం చేసుకోవద్దన్నావు, నీకు సీటు లేదన్నప్పుడు ఇంకా ఇవంతా సిగ్గుమాలిన పనికిమాలినోడైతే ఉంటాడు ఆ పార్టీలో. ఒకసారి కాదన్న తర్వాత ఆడగుతురైనా మన మెడబట్టి గెంటి వేసినట్టుగా నువ్వు ఆయన్ని గెంటేశావు. ఇంకా నీ పార్టీలో ఉండి నిన్ను బతిలాడుకోవడం అంత అవసరమా? నీకుండా కదా అతని ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండంగా సౌత్ ఇండియాలో బ్రహ్మాండంగా నడుస్తున్న ట్రాన్స్పోర్ట్ మొత్తం అమ్మేసుకున్నాడు. నీకుండా కదా ఆయన నష్టపోయింది, నీకుండానే. ఆయన ఏమైనా లాభపడ్డా? లేదు, ఇంకొక ట్రాన్స్పోర్టేషన్కు 4 పెట్టుకున్నాడేమో అది చెప్పు. కనీసం 100 బస్సులు ఉన్నాయి, 100 కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ రోడ్డున పడేసి నీకోసం ఆయన వస్తే ఇవాళ నువ్వు ఆయన్ను ఎన్నుపోటు పొడిచి నాకు ఎన్నుపోటు పొడిచాడని మాట్లాడుతున్నావు. నీ అంత ఎన్నుపోటు మాదర్చొద్దు నా కొడుకు ఇండియాలోనే లేడు. మా ఎన్నుపోటుదారుడు ఎవరికైనా మోసం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతనే ఎవడైనా. ఈడంత పనికిమాల నా కొడుకు లేడని ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజలలోకి వెళ్ళి నువ్వు ఓట్లు అడుగుతావు? నువ్వు చేసిన పథకాలు ఏంటి ఒక్కటి చెప్పు. ప్రజలలోకి వెళ్ళి ఇప్పుడంట అది
కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టి కూరగాయలు పండించేసి అక్కడి నుండి విదేశాలకు సప్లై ఇస్తాడంట. ఒరే నువ్వు ఎప్పుడైనా కలగన్నావా? నీ హెరిటేజ్ కూడా మూసేసుకుంటుంది. నువ్వు ఎక్కడ నువ్వు కూరగాయలు పండించేది? నీ ఇంట్లో పండించుకుంటావేమో. కుప్పంలో ఎయిర్పోర్ట్కి పెట్టి అక్కడ నుండి కూరగాయలు సప్లై ఇస్తావు ప్రపంచానికి. అదేమన్నంటే ఆడు విజన్ ఉన్న నాయకుడు. ఏంటి నా బొచ్చు విజన్ ఉండేది వాడికి? అసలు వాడికి విజన్ అనేది ఉందా? దోచుకోవడం దాచుకోవడం తప్ప. విదేశాలలో దెంకపోయి ఆంధ్రప్రదేశ్ని ఎదగకుండా 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన వ్యక్తివి నువ్వు. రాజశేఖర రెడ్డిలోకి వచ్చి లైన్లో పెట్టారు, ఆయన్ని చంపేశారు. ఆయన తర్వాత మళ్ళా నాకు తిరుగులేదని కాళ్ళేళ్ళు పట్టుకొని వచ్చి ఒక 5 లక్షల ఓట్లతో రెండోసారి పదవి చేపట్టి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ₹1 కేంద్రం నుండి తెచ్చుకొని చేతగాని ఎదవు దద్దమ్మవు నువ్వు. మోడీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆడినోడివిరా నువ్వు. నీ అంత పనికిమాల నా కొడుకు ఎవడని ఉంటాడా? మోడీ అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు నిలబడి నాకేదో కావాలని బతిలాడుకొని వచ్చినోడు నువ్వు ఇవాళ వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని జనాలు నమ్ముతారా? నీ మనవడే నమ్మడు. మా తాతని ఎప్పుడు లోనబొక్కలు భయపడుతున్నారు. నీ మనమని అడుగు, తాతయ్య ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? 3 నెలలకు ఒకసారి కనపడకుండా పోతున్నావు అంటే నీ మనవడికి ఏం చెబుతున్నావు? అయ్యా సింగపూర్లో మన ఆస్తులు ఉన్నాయి, లేకపోతే స్విట్జర్లాండ్లో ఆస్తులు ఉన్నాయి, చూడడానికి వెళ్తున్నానని వాడికి పిల్లోడికి అబద్ధం చెప్పిపోతున్నావే నువ్వు. నీ అంత సిగ్గుమాలిన నా కొడుకు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడు లేడు. అంతకన్నా పనికిమాల నా కొడుకు ఈ పోరంబోకోడు. పార్టీ పెట్టుకొని వచ్చి వాడు సీఎం అవుతానని చెప్పకుండా నేను చంద్రబాబుని గెలిపిస్తాను, చంద్రబాబు సంకనాకుతాను రా. నీకు అంతకన్నా ఏం కావాలా? నువ్వు దాన్ని కూడా తెగించున్నావు. నీ పిల్లలే నిన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీ పార్టీ కార్యకర్తలు నిన్ను వదిలేయకుండా ఉంటారా? ఇవన్నీ ప్రజలకు తెలియవనుకుంటావా? రోడ్డు మీదకి వచ్చి నేను చెగువీరా, నేను ఆ వీరా ఈ వీరా, ఏ వీరకు లేదు నీకు. నువ్వు అసలు 10th క్లాస్ పాస్ అవ్వనోడివి. నువ్వు 1,00,000 పుస్తకాలు 2 లక్షల పుస్తకాలు చదివినట్టు ఎవడన్నా నమ్ముతాడారా? నీకు అటల్ పేర్లు అనొచ్చా? 100 పుస్తకాలు అటల్ పేర్లు కంటిన్యూ చెప్పు. నీ కార్యకర్తలు ఎవరో చెప్పలేవు. ఒక ఏరియాలో తిరిగినావు, నా కార్యకర్త ఫలానోడు అని పేరు చెప్పమను. వాడు మనోహరణ ఏదో చెప్తాడు, వాడి మాటలు నువ్వు వింటావు. వాడు నీకు శుభ్రంగా గుండు కొరిగిస్తాడు. 2024 తర్వాత నువ్వు హైదరాబాదులో ఉండిపోవాలి. ఆంధ్ర లేకపోతే చెప్పు తీసుకొని కొడతాం. ఎలక్షన్ వరకు కొంచెం ఓపిక పట్టని, ఇంకా 3 నెలలుగా ఉండేది. ఆ 3 నెలల్లో మీ కథ ఏంటో మేము తేల్చుకుంటాం. మేము కూడా బరి తెగించున్నాం. ఇవాళ మీరేదో చేస్తే మేము శుభ్రంగా ఖాళీ చేతులు మూసుకొని కూర్చోలేము. మేము కూడా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం. మేము సార్ ఇలా మనం మెత్తగుంటే వీళ్ళను ఎదురించలేము, తిరగబడదాం. మీరు అట్లున్నారు సార్, మేము తిరగబడతాం. వీళ్ళ సంగతి అంటే మేము తెలుసుకుంటాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న 65% ఓటింగ్ శాతం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి పోలేదు. నువ్వు ఎన్ని సాకులు పిల్లి సాపెన్లు పెట్టి నాకు వాడి దగ్గర ఉంది వీడి దగ్గర ఉంది ఇలా మా పర్సంటేజీలు మీరు లెక్కగట్టి చెప్తున్నారే, అది నీ కొడుకు చెప్పాడు చూడు. 2 ఉంటే 30,000, 3 ఉంటే 90,000 అని. ఆ లెక్కలు వేసుకుంటున్నారు మీరు. వాడికి లెక్కలు రావు. వాడు మళ్ళీ అమెరికా స్టాన్ఫోర్డ్లో చదివాడంట. వాడికి ఏబిసిడీలు ఎన్నో కరెక్ట్గా చెప్పమను వరుసగా. లేదు ఈ తెలుగు అక్షరాలు ఎన్నో చెప్పమను. అవన్నీ చెప్పని చేతగానోడు. నువ్వు చిన్నప్పటి నుండి నీ సంగతి ఆ మనవర్ గారి తండ్రి చెప్తాడు, నాగెళ్ళ భాస్కర్రావు గారు. చిన్నప్పుడు వీడు రైతుల పొలాలలోకి వెళ్ళి ఏర్చెనకాయలు దొంగిలించుకునేవాడండి. వీళ్ళ నాన్న తిరుపతిలో మూటలు మోసేవాడండి. వాడు మూటలు మోస్తుంటే వీడు జోబులు కత్తరిచ్చేవాడు తిరుపతి రైల్వే స్టేషన్లని. నీ చరిత్ర అంతా నాగెళ్ళ భాస్కర్రావు అడుగు. నాగెళ్ళ మనోహర్ నీ పార్టీకి అనుసంధానమే కదా, వాళ్ళ నాయన్ని అడుగు. ఇంటర్వ్యూ చేయొచ్చు వాళ్ళ నాయన్ను. నీ చరిత్ర అంతా చెప్తాడు. 2 ఎకరాల పొలం ఉన్నోడివి. నీ తండ్రి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఎందుకు? నీ సొంత తమ్ముడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంటి ఒక్కసారి ప్రజల ముందు తీసుకొచ్చి చెప్పు చూద్దాం. ప్రజల ముందుకు తీసుకురా. వాడినేమో మెంటల్ లేపేసి గొలుతులు కట్టేశావు. నీకు మెంటల్ వచ్చింది అనుకో, కాకపోతే నువ్వేదో గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి ఆ మెంటల్ సరిచేర్చుకొని తిరుగుతున్నావు. నీ కొడుకు మెంటలే, నీ మనమడికి కూడా మెంటలే. మీరు ఆంధ్రాలో ఉండి 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినానన్నావు. ఎన్నో సంవత్సరాలు నేను రాజకీయంలో ఉన్నాను. నీ భార్యకు తెలుగు రాదు ఎందుకు? నీ భార్యకు తెలుగు ఎందుకు రాదు అంటే చేతగాని దద్దమ్మలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలని నువ్వు అనుకుంటున్నావు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. ప్రతి ఒక్కడి తెలుసు నువ్వు చేసే అరాచకం. మళ్ళా 5 ఏళ్ళు నాకు ఒక్క అవకాశం అంటున్నావు. 5 ఏళ్ళు వస్తే ఇంకా ఉన్న సొమ్మంతా దోచుకు తింగి వెళ్ళిపోతావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నానాక ఇబ్బందులు పడి ఫ్యాక్టరీలు పెట్టిస్తున్నాడు, ఉద్యోగాలు వస్తున్నాయి. నిన్న బద్వేల్ దగ్గర ఫ్యాక్టరీ ఓపెన్ అయింది.
నీ జీవితంలో అట్లాంటి ఫ్యాక్టరీ ఒక్కడన్నా ఓపెన్ చేసి ఉంటావురా? ఒరే చంద్రబాబు నాయుడు, నువ్వు 54 కంపెనీలు అమ్మేసినోడివి ఆంధ్రప్రదేశ్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు, 14 షుగర్ ఫ్యాక్టరీలు, ఒక్కొక్కటి 100-150 కోట్ల ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు 2 కోట్లకు 3 కోట్లకు నీ అనుసంధానం అందరికీ అమ్మేసినోడివి నువ్వు. అదే 2009లో మళ్ళీ ఇదిగిన వచ్చి ఉంటే మన ఆర్టీసీని కూడా రామోజీరావుకి అమ్ముతానని నువ్వు ఒప్పందం అయి ఉన్నోడివి. నీ చరిత్ర ఎవడికి తెలియదురా. రేపు నువ్వు ఒకవేళ మళ్ళీ వస్తే ఈసారి ఆర్టీసీని మూకుదాడికి అమ్మాలని నువ్వు ప్లాన్ వేసావు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గవర్నమెంట్లో కలిపాడు. మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఇవాళ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. నీ 5 సంవత్సరాల్లో 35,000 ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4,55,000 ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం లేకొస్తే ఫ్రీ బస్ పాస్ నువ్వు 15 సంవత్సరాలు సీఎంగా చేశావు. అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయావరా? కనీసం రాయితీని ఇచ్చావా? 10% 20% ఆడవాళ్ళకు నేను రాయితీ ఇస్తానని ఇచ్చావా ఎక్కడన్నా? ఆర్టీసీ బస్సులనే తీసిపడితే అందరికి ఆటోలు కొనిచ్చేసి మీరు బస్సులలో నడవబాగాని బస్సులో షెడ్లలో పెట్టుకొని స్క్రాప్కి అమ్ముకున్నోడివి నువ్వు ఇవాళ ఫ్రీ ఇస్తావా? ఎవడన్నా నమ్ముతాడా నిన్ను? నీ ఇంటి నీ మనవడే నమ్మడు, నీ కులపోలే నమ్మరు. ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్ జనాల దగ్గరకు వచ్చారు, అయ్యా నేను మారిన మనిషిని, నేను ఇక మీదట ఏం చేయను, అన్ని పాపాలు ఒప్పుకొని వచ్చాను, వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొడుచుకొని వచ్చాను, ఒకసారి గుండన్న కొడుచుకొని రారా, అట్టన్న నీ పాపాలు పోతాయి. పనికిమాలిన ఏదో మా పార్టీలో మేము 100 మార్చుకుంటాం, 175కు 175 మేము మార్చుకుంటాం. నీకేంటి నొప్పి? అది మా పార్టీ ఇష్టం. మా పార్టీలో మార్చుకుంటే నీకెందుకు కడుపు నొప్పి? నువ్వు గెలవలేవని తెలుసు. మా వాళ్ళు వేసే క్యాండిడేట్ ఒక్కొక్కడు కూడా వజ్రంతో సమానం. ఈ మార్చిన క్యాండిడేట్ ప్రతి ఒక్కడు వజ్రంతో సమానం. నీ అంతు చూస్తారు ప్రతి ఎమ్మెల్యే. ఈసారి అట్టుండదు, 2019లో ఉన్నట్టు ఉండదు. ఈసారి చాలా సీరియస్గా ఉంటుంది. నిన్ను కానీ నీ పార్టీని కానీ కార్యకర్తలను ఒక్కరిని కూడా వదిలిపెట్టం. పరిగెత్తి కొడతాం. ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నువ్వు సింగపూర్ పోవడానికి, నీ కొడుకును అమెరికా పంపడానికి నువ్వు రెడీ చేసుకొని కూర్చొని ఉన్నావు. అది కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. 2024లో ఓడిపోతే చంద్రబాబు నాయుడు తెల్లారకు సింగపూర్ జపాన్ పారిపోతాడని అందరికీ తెలుసు. ఎందుకంటే నువ్వు దాచుకున్న డబ్బంతా విదేశాలలో ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు. నువ్వు డబ్బులు పంచి మళ్ళీ నేనేదో పదవులు ఉన్నప్పుడు పసుపు కుంకుమ ఇచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు ఏదో ఇంకొకటి ఇస్తాను, 3 సిలిండర్లు. ఎవరికి కావాలా నీ 3 సిలిండర్లు? 3 సిలిండర్ ఎవరికి కావాలా? ఆడవాళ్ళు బస్సు ఫ్రీ అడిగారా? ఇప్పుడు నువ్వే అన్నావు కదా ఇవన్నీ నేను మళ్ళీ డబుల్ చేసి ఇస్తానని. ఎట్లా ఇస్తావు అది చెప్పు. అదేమన్నా అంటే సంపద సృష్టిస్తాడంట. అంటే ఏదో బోకరేజ్ కొంపలు పెడతావా ఏంటి? ఆంధ్రప్రదేశ్లో చెక్స్ మనీ కాల్ రాకెట్కి టైపు బోకరేజ్ కొంపలు పెడతావేమో ఈ టౌన్లలో. 40-47కు నువ్వు ఉంటే కదా, 2047కు నువ్వు ఉంటే కదా, నువ్వు ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఏమో ఎలక్షన్ దాకా నువ్వు బతికేది నీకే కష్టం. జైల్లో ఉంటేనేమో నాకు 33 జబ్బులు వచ్చినాయి అన్నావు, జైలు నుండి వస్తున్నాగానే స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నావు ఒక మైక్ పెట్టుకొని. స్టేజ్ మీద యాంకర్ మాట్లాడతాడు చూడు, ఆ టైప్ మాట్లాడుతున్నావు. నువ్వు రాజకీయ నాయకుడు అని ఎవడరా నేను అనుకునేది? ఏం చేశావు రాజకీయ నాయకుడిగా ఒక్కడు చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు వేసిన రోడ్లు, కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన కాలువలు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన డెవలప్మెంటు నువ్వేమన్నా చేశావా? అదేమనంటే నేను వేసిన రోడ్లు నీ బాబు సొమ్ము తెచ్చిచ్చావా? నీకే లేదు, నీ బాబుకు లేదు, నువ్వు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి డబ్బు ఖర్చు పెట్టావా? ఏమన్నా మాటలు చెప్పేదానికి ఒక లిమిట్ ఉండాలి. కేసిని నాని పోయినంత మాత్రాన నువ్వే పంపడానికి నువ్వే కారకుడివి. లేదు కేసిని నాని ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే నాకు ఎన్నుపోటు పొడిచాను. నీ అంత ఎన్నుపోటుదాడు ప్రపంచంలో లేడని మోడీ గారే చెప్పాడు కదా. ఇప్పుడు మోడీ గారు నేను జాయిన్ చేసుకునేది ఎప్పుడో చేసుకునేవాడు. ఒరే ఈడు ఎన్నుపోటుదారుడా, ఈడికైనా వస్తే మనందరికీ దెబ్బ పడుతుందని మోడీ గారు నేను దూరంగా పెట్టింది. అందుకే ఈ పావల కళ్యాణ్ గారు పోయి బతిలాడుతున్నాడు, సార్ మా బాబుని చేర్చుకోండి సార్, మా బాబుని చేర్చుకోండి సార్, మా బాబుకు దిక్కు నేనే సార్, కొడుకును పెద్ద కొడుకును, మా బాబుని చేర్చుకోమని మోడీని అమిత్ షాని బతిలాడుతున్నారు. అయినా వాళ్ళు ఈయన్నే తరిమేస్తారు పవన్ కళ్యాణ్. ఎలక్షన్ అయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారో ముందు అది ఆ స్థావరాలు ఏరుకోండి. మీ అంతటా మీరు ప్రజలలోకి వచ్చి లేనిపోని అపోహలు కలుగజేసి మేము అది చేస్తాము ఇది చేస్తాము, ప్రజలలో మేముంటాము, జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు పోయిన మరుసటి రోజు మీరు ఈ మాట ఎప్పుడు నుండో చెప్తున్నారు. ఇవాళ నువ్వు 1,00,000 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారు మీద వేసావు, నీ మీద మేము 6 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ సొమ్మంతా తిన్నామని మేము చెబుతున్నాం. మరి దీనికి నువ్వు ప్రూవ్ చేసుకుంటావా? నువ్వు ప్రూవ్ చేసుకుంటావా? నీ మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ 371 కోట్లకే నీకు దిక్కు లేదు.
జైల్లోకి వెళ్తున్నాగా నీకు జబ్బులని చెప్పేశావు, బయట ఉంటేనేమో మైక్ పట్టుకొని యాంకర్ టైప్ మాట్లాడతావు. ఏంట్రా నువ్వు చేసేది? నువ్వు ఆ డ్రామాగాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంట్రుక కూడా బీకలేరు. తిప్పి తిప్పి కొడితే నీకు సింగిల్ జీడీస్ వస్తుంది. 175కు నీకు 7, 8 సీట్లు వస్తాయి, వాడికి కానీ నీకు కానీ. రెండు కలిపి మాకు మాత్రం 150 నుండి 160, 170 వరకు మాయే సీట్లు. ఇందులో అనుమానం ఏమీ లేదు. షర్మిల గారు కాంగ్రెస్లకు జారుతుండగానే ఆమెకేం కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమె చేయగలిగేది ఏంటంటే ఏదో ఒక పదవి ఇస్తారు. ఇక్కడికి వచ్చి ఆమె ఏమవుద్ది, అయ్యా కాంగ్రెస్ మా నాయనగారు అజ్జే ఇచ్చాడు, కాంగ్రెస్ టైంలో ఇజ్జే ఇచ్చాడని చెప్పినప్పుడు ఈ కొందరు ఉన్నారు, పౌర డబ్బీలు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు. 4, 5, 20 మంది ఉంటారు కాంగ్రెస్లో. వాళ్ళు మళ్ళీ వచ్చి దీనిలో జాయిన్ అవుతారు. ఆ బీజేపీకో లేకపోతే జనసేనకో టీడీపీకి ఓట్లు వేస్తామన్న వాళ్ళ ఓట్లు ఆ కాంగ్రెస్ వాళ్ళకి పడతాయి. మా ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలదు. మాకు ఇంకా యాడైనాయి. మేము ఇచ్చిన పథకాలను గుర్తించి ఇవాళ మాకున్న 52% ఓట్లు మాకు ఇప్పుడు 67% అయినాయి. 15% మాకు ఓటింగ్ పెరిగింది. కానీ మీ ఛానల్లో చెప్పడం ఎట్లుంటుందంటే, అబ్బో ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఇంకేమీ లేదు, సైకోని పేరు పెట్టావు. నీ అంత మాదతో సైకో కాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక మాట చెప్పు. సైకో నువ్వా ఆయన? నువ్వా నీ కొడుక? మీరు సైకోలు అయ్యి మమ్మల్ని సైకో అని మాట్లాడతారేంటి? వాడికి ముడ్డికి ఆపరేషన్ చేస్తే వాడు 84 రోజులు హాస్పిటల్లో పండుకున్నాడు. వాడు ఏనుగా ఆ ఏరియాలో ఏనుగులు ఎట్టుంటాయి, వాడు అట్టుంటాడు అచ్చెన్నాయుడు. వాడిని తీసుకొచ్చేసి స్టేజ్ ముందు మాట్లాడితే వాడే అన్నాడుగా పార్టీ లేదు, బొక్క లేదు, ఉండవయ్యా అని. అట్లాంటి దానికి పనికొస్తారు. కానీ ఇలా కేసీఆర్ నాని మీరే పోగొట్టుకున్నారు. మంచి వ్యక్తే, మేము కేసీఆర్ నాని ఎప్పుడు తప్పు పట్టట్లా. ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి తప్పుగా చెప్పలే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సూపర్గా ఉందని మెచ్చుకున్న వ్యక్తి. లేదు వచ్చాడనుకో ఆహ్వానిస్తాం. మేముగా అతని దగ్గరికి వెళ్ళి రమ్మని మేము బతిమలాడుకునే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు జగన్ వదిలిన బాణం జగన్కే గుచ్చుకుంటుంది రివర్స్ అని చంద్రబాబు అంటారు. ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణము జగన్మోహన్ రెడ్డి గారికే గుచ్చుకుంటుందంటే ఎక్కడ గుచ్చుకుంది చెప్పు? ఆమె ఏమన్నా మా ఓట్లు చీలగలుగుద్దా? లేదు ఆ అన్నకు వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేస్తుందా? నువ్వు కలగంటున్నావు. ఎందుకంటే అలా చెబితే జనాలందరూ తిరగబడతారు. షర్మిల గారిని అక్కడ పోటీ చేయకుండా నివారించిందే జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మ వద్దు, పోటీ వద్దు, ఏమొద్దు, మర్యాద పోగొట్టుకోబాకు, కామగుండమంటే ఉన్నది. కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చింది, ఆడవాళ్ళు గెలుచుకున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా గెలిచిన కాంగ్రెస్ వాళ్ళే 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక్క ఊపితే ఈ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుందో ఉండదో మీకే అర్థమైంది. అది కూడా చూసుకోండి నిదానంగా. నిన్న వెళ్ళి కేసీఆర్ని కలిసి వచ్చాడు. 17 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో. ఒక మాట చెప్తే 2 నిమిషాలలో వాళ్ళు అక్కడ రిజైన్ చేసి వచ్చి మినిస్టర్లు కూడా ఉన్నారు, వచ్చి ఒకరు పడిపోతారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ పోయి గోడలకు పెయింట్ చేసుకోవాలి. పెయింట్ పని చేసుకునే కదా ఆయన ఆ స్టేజ్కి వచ్చింది. ఎవరిని ఎన్నుపోటు పడవాలో అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం తుడిచిపెట్టకపోద్ది. 3వ నెల ఈ ఎలక్షన్ అయిపోయిన 3వ రోజే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ కేసీఆరే సీఎం. ఇంటికి పండుకున్నోని తీసుకొచ్చేసి సీఎం చేసుకోక తప్పదు మీకు. అది మాత్రం గ్యారంటీ. కాంగ్రెస్ గుండా ఆంధ్రప్రదేశ్లో మాకు నష్టం జరిగితే ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు 17-18 మంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానంలో ఉన్నారు. మాకు నష్టం జరిగినట్టు తెలిసిన మరుసటి రోజే ఈ 17 మంది రిజైన్ చేసి వచ్చేసి కేసీఆర్కి మద్దతు ఇస్తారు. కేసీఆర్ మళ్ళా సీఎం. మంగళగిరి వెళ్ళమంటుండే ఆయన ముందు కాంగ్రెస్లో ఉన్నోళ్ళే కదా వీళ్ళంతా. మేము కూడా కాంగ్రెస్లో ఉన్నోళ్ళమే కదా. ఇలా మేము సొంతంగా పార్టీ పెట్టుకున్నాం, మా పార్టీ గుర్తు మీద గెలిచారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు పోయాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఏం నొప్పి అయిపోలే. వాళ్ళన్న ఆల్రెడీగా మా దాంట్లో ఉన్నాడు కదా ఎంపీ. ఆయన కూడా చెప్పాము, అయ్యా అది బీసీ సీటు, బీసీకి ఇవ్వాలన్నాం, ఇస్తున్నాం. అంతేగాని రెడ్డి అయితే ఉంచుతాము లేకపోతే ఎస్సీ అయితే తీసేస్తామనే మాటే లేదు. రెడ్లనే తప్పించేసి 4 రెడ్లను తప్పించేసాం ఈ ఎలక్షన్లో. అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇస్తున్నాం. రెడ్లు కూడా సైలెంట్గా ఉన్నారు. మాకు పదవులు కాదు ఇంపార్టెంట్, కావాల్సింది పరిపాలన ఎలా ఉందో
ప్రజలు ఎలా ఉన్నారో, ప్రజలు సంతోషంగా ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, బాధతో ఉన్నారా, అది తెలుసుకోవడం కోసం. ఇవాళ ఇంతమంది 175 మందిని మార్చినా మాకేమి ఇబ్బంది లేదు. 175కు 175 గెలవాలనే కదా మేము మార్చేది. ఎవడన్నా ఓడిపోయేటోడు సీటు మార్చుకుంటాడా? ఇప్పుడు మాకు ఈయనున్నాడు విష్ణు గారికి సంవత్సరంన్నర నుండి చెప్తున్నారు, అయ్యా నువ్వు కచ్చ కదులు పని చేసుకోమంటే పూడివామాల బండుకుంటేది ఆయన ఏం చేస్తాడు చెప్పు? అది తప్పు. రంగా కొడుకు కూడా ముందు వచ్చినప్పుడు మంచి పదవి ఇచ్చాడు. సిటీ అధ్యక్షుడు, యువజన అధ్యక్షుడు ఇస్తే ఇంట్లో పండుకుంటే ఎవడు పని చేస్తారు చెప్పు? కార్యకర్తలు వెళ్ళి చేస్తారా? కార్యకర్తలకు కాదుగా ఇంపార్టెంట్. నాయకుడు ముందుంటే కార్యకర్తలు వెనకుంటారు. నాయకుడే ఇంట్లో పండుకుంటే కార్యకర్తలు వచ్చి ఏం చేస్తారు? ఇవన్నీ బేరీ చేసుకొని చేసేయి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసినో లేదో, ఇప్పుడు ఎద్దలను అందించడానికి చల్లకోల అవసరం. చర్రకోల అంటారు దాన్ని. ఒక దెబ్బ కొడితే 4 అడుగులు పైకి లేస్తుంది. అది వెనక ముళ్ళుగర్ర ఉంటుంది పొడవడానికి. ఆ ముళ్ళుగర్రతో పొడితే ఎద్దు ఏ పక్కకు తిరగాలో అది తిరుగుతుంది. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్రం మీద కూర్చుంటే గుర్రము నడవకూడదు, పరిగెత్తాలి. అటువంటి నాయకుడు నిద్రపోయే మనిషి కాదు. ప్రజలలోకి రండి. ఆయన ఏదైనా తప్పు చేశాడా, ఇది నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పేటోడు ఎవడో ఒక్కడ రమ్మని మీ ఎల్లో. మా పథకాలను పెట్టుకొని నేను అంతకన్నా ఎక్కువ చేస్తాను. ఎక్కువ ఏం చేస్తావు నువ్వు? ఏమి చేయలేవు. మళ్ళీ వస్తావు సంక్రాంతి తోప, క్రిస్మస్ తోపని ఇస్తావు. పుచ్చిన బెల్లము, మురిగిపోయిన బెల్లము, పుచ్చిన శనగలు ఇస్తావు. ఇంతకు మించి నీ వల్ల ఏది కాదు, నువ్వు చేయలేవు. ఆంధ్రప్రదేశ్ని ఇంకగీనం వస్తే మొత్తం అమ్మేసుకొని ఆంధ్రప్రదేశ్ని వెళ్ళిపోతావు నువ్వు. నీ విషయంలో ఎవరు ఏ పిల్ల కొంకలు కూడా నమ్మరు. ఇవాళ నాడు నేడు, హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ, ఈ 3 చూసుకోండి. ప్రజలకు ఏం కావాలనో, నా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారా లేదా, నాకు మంచి ఆరోగ్యకరమైన మందులు వస్తున్నాయా లేదా, అది చూడండి. ప్రతి ఇంటికి ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇల్లు ఇచ్చాడు. నువ్వు ఏ రోజన్నా ఎవరికైనా సెంటు భూమి ఇచ్చి ఉంటావా? పోయినసారి ఎలక్షన్ 2014 3 సెంట్లు భూమి నేను వస్తున్నా, ఇల్లు కట్టిస్తా, ఆడవాళ్ళకు పథకాలు ఇస్తా అన్నాడు. ఒక్కరికన్నా కనీసం ఆ డోక్రా మహిళలకు ఇస్తానన్న అప్పు కూడా ఇవ్వకుండా దాచుకొని నువ్వు డ్రామాలు ఆడినోడివి. నిన్ను మళ్ళీ ప్రజలు నమ్ముతారు, నిన్ను గెలిపిస్తారు అనేది పిచ్చి అబద్ధము. నువ్వు అది మాత్రం కళ ఖండమే తప్ప కళలు నెరవేరవు.